నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలంగాణ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన సంచలనం రేపుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక అసెంబ్లీలో కూడా ఆ అంశం మీద ముఖ్యమంత్రి ప్రసంగించడము, దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అల్లు అర్జున్ని మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే విచారణ కోసం చిక్కడపల్లి పోలీసులు ఆయన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ రఘునందనరావు గారు ఉన్నారు. సో సీనియర్ అడ్వకేట్ కూడా. సరే, ఎట్లా చూస్తారు ఈ కేసు విషయంలో? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో దాదాపు ఒక 20-30 నిమిషాలు డిస్కషన్ పెట్టి మరీ సీరియస్గా తీసుకుంది. మీకు ఏమనిపిస్తుంది ఈ కేసు చూస్తూ ఉంటే? సమస్యని పక్కదారి పట్టించడానికి, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక తప్పు వరుస తప్పులు చేస్తూ ఉంది. నేను ఇంత స్ట్రైట్గా తప్పు అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడడం తప్పని నేను చెప్తలేను. సభానాయకుడిగా ఆయన ఏదన్నా మాట్లాడని, కానీ ఆయన ప్రయారిటీ ఏంది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆయన ప్రయారిటీ ఏంది? ఒక సినిమా హీరోని టార్గెట్ చేయడం ఆయన ప్రయారిటీ. నా ప్రయారిటీ ఏంది? బీసీ గురుకులాల్లో, ఎస్సీ గురుకులాల్లో, ఎస్టీ గురుకులాల్లో ప్రభుత్వం బువ్వ పెట్టి మంచిగా చదివిస్తుంది మా పిల్లలని నమ్మి పిల్లల్ని స్కూల్కు పంపిస్తే, ఆ పిల్లలకి పురుగన్నం పెట్టి ఆ పిల్లలకి సరిగా బువ్వ పెట్టక 56 మంది పిల్లల సావుకి కారణమైన ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 56 మంది పిల్లల సావుల మీద చర్చ జరపాలనేది నాలాంటి కోరుకుంటున్నాను. ఇగో ఇది ప్రజాపాలన, ప్రజల అవసరం, ప్రజల కష్టం. దీని గురించి కాకుండా ఏదో ఒక తప్పు చేసి మీ పోలీసు వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, తప్పు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రేపు ధర్నాకు పిలిపించింది అనుకో, పొద్దున 6 గంటలకే మా ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నాము అంటారు. మేము కాదుకూడదని బయటికి వెళ్తామంటే ఇంటి ముంగట బ్యారికేడ్లు పెట్టి మా కార్లు పోకుండా ఆపుతారు. అల్లు అర్జున్ అనేటువంటి సినిమా హీరో సంధ్యా టాకీస్కి వస్తుందని తెలిసినప్పుడు ఎందుకు ఇంటి ముంగట బ్యారికేడ్లు పెట్టి హీరోని ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా ఎందుకు ఆపలేదు? మీ పోలీసు వాళ్ళ తప్పు కాదా? ఆయన వస్తే జనం గుమిగూడతారని తెలియదా? పోని తెలియదు. ఆయన సంధ్యా టాకీస్కి వచ్చిండు. వచ్చేసరికి గేట్లు తాళాలు వేసి ఉన్నాయి. అప్పటికి బయట జనం చాలామంది ఉన్నారు. గేట్లు తీసింది ఎవరు? యూనిఫామ్లో ఉన్న పోలీసు వాళ్ళు దగ్గరుండి గేట్లు తీపిచ్చిర్రు. అది తప్పు కాదా? బండి గేటు బయటనే ఆపి అప్పుడే ఒక ఇటాచో, జేసీబో లేకపోతే ఇంకోటి ట్రోచన్ వెహికల్లో తీసుకొచ్చి ఈ వెహికల్ని కట్టుకొని తీసుకుపోవాల్సింది. అది రెండో తప్పు. గేట్లు మీరే తీసిర్రు, జనం ఒకటేసారి లోపలికి వచ్చిర్రు, తొక్కిసలాట అయింది. ఇవన్నీ మా మీద ఏడబడతాయో అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ చేసిర్రు. దాంట్లో నాటకం. ఈ దేశంలో ఇట్లాంటి సంఘటనలు చాలా సందర్భంలో జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు సంయమనంతో వ్యవహరించాలి. హీరోని అరెస్ట్ చేస్తే బ్రహ్మాండం బద్దం కాదు, నన్ను అరెస్ట్ చేస్తే బద్దలు కాదు. కానీ ద వే ఇన్ విచ్ యూ బిహేవ్డ్, నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆయనను అరెస్ట్ చేసినాం అనేది మేమందరం కూడా చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. నిజంగా అల్లు అర్జున్ని టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి పేరును ఒక ఈవెంట్లో ప్రస్తావించలేకపోయారు, అందుకే టార్గెట్ చేయడం ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎక్కిపోయిస్తారా? సో ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. నిజంగా హీరోలకి రాజకీయాలతో సంబంధం ఉన్నాయా, వాళ్ళకి ఎంపీల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు తెలుసా అంటే తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ డైరెక్టర్ ఏం రాసిస్తే గదే చూస్తారు, గవే మాట్లాడుతుంటారు. అట్లే వాళ్ళకి అంతవరకే అలవాటు ఉంటుంది. సో ఒకవేళ అదే కరెక్ట్ అయితే, ముఖ్యమంత్రి గారి పేరు చెప్పకపోవడమే హీరో చేసిన తప్పు అయితే, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఏముంటుందన్న? చాలా సందర్భాల్లో వేదిక మీద మేము చాలామంది పేర్లు మర్చిపోతూ ఉంటాం. ప్రతిసారి ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతూ ఉంటే ఇది పూర్తిగా దుర్మార్గమైనటువంటి విషయం. రేవంత్ రెడ్డి గారు మీకు సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తులు తప్పుడు సలహాలు ఇస్తున్నారు. దయించి మంచి వ్యక్తుల్ని అడ్వైజర్లుగా పెట్టుకోరి, మంచి సలహాలు వినుండ్రి. మీకు వచ్చినటువంటి మ్యాండేట్లో ప్రజలకి ఏది మంచో దాని గురించి ఆలోచించురు తప్ప ఒక చిన్న సంఘటనను పట్టుకొని దాన్నే భూతద్దంలో పెట్టి చూపిస్తూ లొల్లి చేయొద్దనేది మాత్రమే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సలహా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఏడాదిలో ఇటు మోహన్ బాబు విషయం కావచ్చు, అటు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కావచ్చు, ఇప్పుడు అల్లు అర్జున్ సినీ పరిశ్రమను, సినీ ప్రముఖుల్ని టార్గెట్ చేసిందనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా ఎక్కిపోయిస్తారు? ఇది 100% తప్పు. ఎవరిని టార్గెట్ చేయలేదు. ఒక సంఘటనకి ఇంకొక సంఘటనకి పొత్తు లేదు, పొంతన లేదు. ఎన్ కన్వెన్షన్ కోర్టులో ఉంది. 2014 నుంచి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. మోహన్ బాబు గారి ఎపిసోడ్ ఇంకొక డిఫరెంట్ ఇష్యూ, అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇంకొక డిఫరెంట్ ఇష్యూ. కాబట్టి దీనికి సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం లేదు. భాగ్యనగరాన్ని వదిలిపెట్టి సినీ పరిశ్రమ ఏడికి పోదు. భాగ్యనగరం భారతదేశంలో ఉన్న అత్యుత్తమ నగరాలలో ఒక నగరం. దీన్ని వదిలిపెట్టడానికి అటు ఐటీ ఇండస్ట్రీ కానీ, ఇటు సినిమా ఇండస్ట్రీ కానీ, ఇటు రియల్ ఎస్టేట్ కానీ, లేదా హైదరాబాద్లో సంవత్సరం ఉన్నోళ్ళు కానీ ఈ ఊరును వదిలిపెట్టిపోవడానికి ఇష్టపడరు. కాబట్టి ఉడత ఊపులకు, తాటాకుల సప్పులకి ఎవడో భయపెట్టితే సినిమా ఇండస్ట్రీ తెలంగాణకి వెళ్ళిపోతుంది, ఆంధ్రాకి పోతుంది. ఏడికి పోదు. సినిమా ఇండస్ట్రీ తెలంగాణలో ఉంటుంది. మేమందరం సినిమా ఇండస్ట్రీని కాపాడుకుంటాం. రఘునందనరావు గారు, ప్రధానంగా బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఒక రేవతి కుటుంబాన్ని పరామర్శించలేకపోయినారు. కానీ అల్లు అర్జున్కి మద్దతుగా మాట్లాడుతున్నటువంటి చర్చ జరుగుతుంది. సో బాధ్యత గల ఎంపీగా మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పరామర్శించిండా? సంఘటన జరిగిన రోజు ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయి పరామర్శించిరా? కాంగ్రెస్ మంత్రులు పోయి పరామర్శించిరా?
మేము పోవడం వల్ల ఇంకొంచెం అక్కడ జనాభా పెరుగుతుంది, ఘర్షణ వాతావరణం వస్తుంది, కొంచెం వాతావరణం సెటిల్ అయినాక పోదామని అనుకున్నాం. కానీ కాంగ్రెస్ ఎన్నడు పోయింది? సంఘటన జరిగినప్పుడు హోంమంత్రి లేడు కదా, మరి హోంమంత్రితో శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది కదా, దానికి నైతిక బాధ్యత వహించి ఎందుకో రాజీనామా చేయలేదు, సిపి హైదరాబాద్ని ఎందుకో ట్రాన్స్ఫర్ చేయలేదు, లేకపోతే చిక్కడపల్లి సిఐని ఎందుకో సస్పెండ్ చేయలేదు, విధి నిర్వహణలో అలసత్వం వహించిండని. మీ అసమర్థతకి నన్నెందుకు పోలేదని అడుగుతున్నావు. నువ్వు బాధ్యతాయుత స్థానంలో ఉన్నావు. డెఫినెట్లీ వీ విల్ స్టాండ్ ఫర్ దట్ ఫ్యామిలీ. రేవతి కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు తీర్చలేని నష్టం. వీఆర్ విత్ రేవతి ఫ్యామిలీ. కానీ దాని అర్థం ఆ ఒక్కటే ఇష్యూని పట్టుకొని మిగతా ఇష్యూస్ని పక్కకు పెట్టడం అనేది తప్పు. గురుకులాలలో పిల్లలు తప్పు ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం అది కాదా? బువ్వ సరిగా పెట్టకపోతే తప్పెవరిది? రాష్ట్ర ప్రభుత్వం అది కాదా? రోజు ఫుడ్ పాయిజన్ అవుతుందని పిల్లలు రోడ్డు మీదకి వస్తారు, కనబడతలేదా రాష్ట్ర ప్రభుత్వానికి? ఒక్క మంత్రి ఒక్క రోజున ఒక్క గురుకుల హాస్టల్లో నిద్ర చేసి పిల్లల కష్టం కనుక్కున్నాడా? డైట్ ఛార్జీలు పెంచడము, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడము, పిల్లలతో కలిసి నాణ్యమైన భోజనం తిన్నాము, ఇప్పటి నుంచి అటువంటి చర్యలు ఉండవంటూ కూడా చెప్తా ఉన్నారు. అటువంటి రకమైనటువంటి ఫుడ్ పాయిజన్ ఉండవని చెప్తా ఉన్నారు. సార్, మీరు భోజనానికి పోయిన రోజు స్టార్ హోటల్ భోజనాలు వస్తాయా ఇంకేమవుతాయా తర్వాత విషయం. అంతకుమించి రోజు అసొంటి భోజనమే పెడుతుర్రా? పోరు మరి రోజు దినం తప్పించి దినం పోయి హాస్టల్లో దీన్ని పడుకోరు, మంచిగా ఉంటుంది. ఫైనల్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు గాను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. హోంశాఖ నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీని మీదే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హజ్ నో లోకస్ స్టాండీ టు స్పీక్ అబౌట్ అంబేద్కర్జీ. భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ దేశంలో అందరికంటే ఎక్కువగా అవమానించింది, ఎక్కువసార్లు అవమానించింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటగా వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 2 సార్లు అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా అభ్యర్థుల్ని నిలబెట్టి అంబేద్కర్ గారిని ఎన్నికలలో ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారతరత్నలు ఇచ్చుకొని భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలోనే గొప్ప డెమోక్రసీని కాపాడినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి కనీసం భారతరత్న ఇయ్యని దుర్మార్గులు ఎవరనంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆఖరికి తెలంగాణ అసెంబ్లీకి 100 గజాల అవుతన భారతదేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పాలనలో ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర గేట్లకు తాళాలు వేసి పెట్టిర్రు. ఒక్కరోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి దండేయడానికి మనసొప్పని ఈ కాంగ్రెస్ పాలకులు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారా? అంబేద్కర్ విగ్రహం ఎవరో పెడతారు, ఏ పార్టీయో పెడతారు, ఇంకెవరో పెడతారు. అయితే విగ్రహానికి దండేయడానికి మనసొప్పదా ముఖ్యమంత్రికి? సెక్రటరియట్కి 100 గజాల దూరంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దండేసే చేతగాని వీళ్ళు అంబేద్కర్ కోసం ధర్నాలు చేస్తామంటే 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట, నేను తప్పు చేసినా కాశీకి పోయి గంగల మునిగొత్తా అని చెప్పిందంట. గట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఫైనల్గా ఒక సీనియర్ అడ్వకేట్గా అసలు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. బౌన్సర్లు దాడి చేశారు, బౌన్సర్లకు సంబంధించి కూడా డేటా తీసుకునే పరిస్థితిలో కనిపిస్తూ ఉన్నారు. సో ఎట్లా చెప్తారు దీని గురించి, ఏం చెప్తారు? ఏమవుతుంది? బౌన్సర్లు ఇలా కొత్తగా వచ్చిరా? అల్లు అర్జున్ దగ్గరనే ఉన్నారా? ఇదే రేవంత్ రెడ్డి అదే పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు 2 గన్మెన్లు సరిపోతలేరని చుట్టూ 10 మందిని పెట్టుకొని ఇట్లా నూక్కొని పెట్టుకోపోయి బౌన్సర్లను పెట్టుకున్న లేవాలంటే రేవంత్ రెడ్డి. మరి దానికి ఏమంటాడు? ఆ రోజు కళ్ళు కనవలేదా సివి ఆనంద్కి? ఆ రోజు సివి ఆనంద్ సైబరాబాద్ సిపి ఉండే, అప్పుడు కనవలే బౌన్సర్లు. సో నువ్వు చట్టం చేసేది ఉంటే సరైన చట్టాలు తీసుకురా. బౌన్సర్స్ ఏం చేస్తున్నారు? బౌన్సర్ల పొట్ట ఎందుకు కొడతావు? నీకు చేతగాంతనానికి బౌన్సర్లను ఎందుకు బదనాం చేస్తావు? కాబట్టి ఏదైనా చట్టం తెచ్చేది ఉంటే ఆలోచించి సరైన రీతిలో తీసుకురమ్మని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద చిన్న విషయాన్ని పెద్దగా చేస్తూ ఉంది. చాలా సమస్యలున్నాయి రాష్ట్రంలో, అయినప్పటికీ కూడా కేవలం రేవతి కుటుంబము, అల్లు అర్జున్ విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం హైలైట్గా చూపిస్తుంది. తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఎంపీ రఘునందరావు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, బీజేపీ స్టేట్ ఆఫీస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.